రైట్, క్లోజింగ్ స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. స్టాక్ మార్కెట్ పై యుద్ధ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తోంది. భారీ నష్టాల్లో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1352 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 422 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 3% పతనమైంది. దాంతో పాటు ఆటో, ఆయిల్ సెక్టార్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. యుద్ధం ప్రారంభమై 10 రోజులైంది, కానీ స్టాక్ మార్కెట్స్ మీద యుద్ధ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా తీవ్ర నష్టాల్లో క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. 10 రోజులైంది, యుద్ధ ప్రభావం మిగిలిన రంగాలు ఏ విధంగా ఉన్నా ఈ స్టాక్ మార్కెట్ పైన అయితే తీవ్రంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ కావచ్చు, సెన్సెక్స్ 1352 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ 422 పాయింట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఏ విధంగా చూడొచ్చు క్లోజింగ్ టైంని బట్టి? యాక్చువల్గా మేడం, ఇవాళ మనకి 400 పాయింట్లు మైనస్ అనేది మండే, బ్లాక్ మండే లాగా చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 26,000 నుంచి ఇప్పుడు చూసుకుంటే 2000 పాయింట్స్ పడింది నిఫ్టీ. లాస్ట్ 3 సెషన్స్లో కూడా చాలా డౌన్ అయింది. ఎవ్రీడే 400 పాయింట్స్, 300 పాయింట్స్ డౌన్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దాదాపు 6000 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ అయితే అది కూడా 4000 పాయింట్లు తగ్గింది. సో ఇవాళ చూసుకుంటే సెన్సెక్స్ 1300 పాయింట్స్ డౌన్ అయింది. ముఖ్యంగా బాగా టాప్ నిఫ్టీ 50 కంపెనీస్లో చూసుకుంటే ఈ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా 4% దాకా ఫాల్ అయినాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కానీ, ఐషర్ మోటార్ 4% తగ్గింది. అలాగే మారుతి 4%, M&M 4%, బజాజ్ ఆటో 4%, ఇలా కంప్లీట్. ఎందుకంటే ఈ మొత్తం క్రూడ్ ఎప్పుడైతే $110 టచ్ అయిందో, ఇక మొత్తం క్రూడ్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ అన్నీ కూడా చాలా వీక్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ హార్ముజ్ జలసంధి ఇప్పట్లో ఓపెన్ అయ్యేటట్లేదు, యుద్ధం కూడా ఇప్పుడు కూడా ఆగేటట్టు కనపట్లేదు. కాబట్టి ఇంటర్నేషనల్గా చూస్తే క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో అందరికీ కూడా నెగిటివ్ ఇంపాక్టే. ఆల్రెడీ వంట గ్యాస్ రేట్ 60 రూపాయలు పెంచారు. ఇంకా రేపో మాపో ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే మన ఇండియా కూడా పెట్రోల్ పెరిగితే దాంతో ఇన్ఫ్లేషన్ బాగా వస్తుందనే సెన్స్తో మార్కెట్స్లో అంతా కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. సో మార్కెట్స్ అయితే డౌన్ ట్రెండ్లోకి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా, ఈవెన్ బ్యాంకింగ్ కూడా బాగా డౌన్ అయింది. హెచ్డిఎఫ్సి 2%, యాక్సిస్ బ్యాంక్ 2%, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 3% ఫాల్ అయినాయి. సో మేజర్ కంపెనీస్, ఈవెన్ ఫైనాన్స్ కంపెనీస్, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా దాదాపు, ముత్తూట్ ఫైనాన్స్, ఇవన్నీ దాదాపు ఒక 3%, 4% తగ్గుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఓవరాల్గా మార్కెట్ ఇంపాక్ట్ ఏంటంటే, నిఫ్టీ 50 టాప్ 100 కంపెనీస్ ఈ రకంగా ఉంటే, మిగతా కంపెనీస్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వచ్చి 5% నుంచి 10% దాకా ఫాల్ అయినాయండి. సో ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు శ్రీరామచంద్రమూర్తి గారు? అంటే రెండు ఉంటాయి, ఒకటి నష్టాలు ఉన్నప్పుడు కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి. ఈ పాలసీ కూడా మనం చూస్తాం, దాన్ని ఎట్లా చూడాలంటారు? ఇన్వెస్టర్స్కి అయితే, కొత్తగా ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఏంటంటే ఇది ఒక పెద్ద అడ్వాంటేజే. కాకపోతే ఇమ్మీడియట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ పాయింట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే స్టడీగా మార్కెట్ గ్రోత్ అయితే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేజర్గా హ్యాపీ పాయింట్, మన ఇండియాకు వచ్చిన ఎకనామికల్గా నష్టం అయితే లేదు, మన మీద యుద్ధం చేయట్లేదు. మనకి ఆల్రెడీ వీళ్ళతో ట్రేడ్ డీల్ అయితే అయిపోయింది, యుఎస్తో కానీ, ఈయూతో కానీ. ఓన్లీ ఎప్పుడైతే ఈ మార్కెట్స్ యుద్ధం కనుక 4-5 రోజుల్లో కనుక తగ్గితే మాత్రం మళ్ళీ నార్మల్గా మార్కెట్స్ పుంజుకుంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అయితే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎంటర్ వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మార్కెట్స్ మళ్ళీ పుంజుకుంటాయి, అన్ని కంపెనీలన్నీ మంచిగా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ అది బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఈ పెట్రోల్ కనుక కంటిన్యూగా ఇలాగ ఉంటే కొంతకాలం ఇబ్బంది అవుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు.